జగన్ పల్నాడు పర్యటన కేంద్రంగా ఏపీ పొలిటికల్ స్క్రీన్ హైలైట్ అయింది. అధికార టీడీపీ వైసీపీ నేత మధ్య డైలాగ్ వారు పీక్ స్టేజ్కు చేరింది. సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామంలో పర్యటించిన జగన్ ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలోనే కూటమి సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈ రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరరావు మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో 2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్ కు తీసుకెళ్లిపోయారు. కౌంటింగ్ రోజునే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ రోజున రెంటపాల ఉప సర్పంచ్గా ఉన్న నాగమల్లేశ్వరరావుపై తెలుగుదేశం జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ ఆరోపించారు. ఆ ఆరోపణల్లో పోలీసులు ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా అవమానించారని అన్నారు. ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు చేసి ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీ షీటర్లు పిలిపిస్తామని స్వయంగా ఐసీ బెదిరించడంతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ అన్నారు. పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి పోలీసులు చంద్రబాబు పాపంతో భాగం కావద్దని జగన్, ఈ కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, 4 ఏళ్ల తర్వాత మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆయన. మరోవైపు జగన్ రెంటపాల పర్యటనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. నాగమల్లేశ్వరరావు చనిపోయి ఏడాది తర్వాత పరామర్శలని ప్రశ్నించారు. జగన్ మాటలు నమ్మి వైసీపీ గెలుస్తుందని, నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు చేశారని, ఆయన చావుకు జగనే కారణమని నిమ్మల విమర్శించారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు. ఇదే లక్ష్మీనారాయణ పిలిచి డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా, ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా, లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు? కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణ కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి, లెంపకాయలు వేసి, కొట్టి, బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే
పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు